కస్టర్డ్ సలాడ్ అండి. మరి చల్ల చల్లగా ఈ వేసవి కాలంలో చక్కగా లంచ్ అయ్యాక చక్కగా ఒక బౌల్ తిన్నామంటే బౌల్తో ఆగలేమండి. ఇంకా తినాలనిపిస్తుంది. అంత టేస్టీగా ఉంటుంది మరి ఫ్రూట్. హలో, నమస్తే. ఎలాగున్నారు ఫ్రెండ్స్? అందరూ బాగున్నారా? నేను కూడా బాగున్నాను. మీ అందరూ బాగోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ రోజైతే నేను ఫ్రూట్ కస్టర్డ్ సలాడ్ అండి. మరి హెల్దీగా పంచదార వేయకుండా చక్కగా హెల్దీగా తయారు చేసుకుందాం. మరి వేసవకాలం కదా, చల్లచల్లగా లంచ్ అయినాక డిన్నర్ అయినాక ఫ్రిడ్జ్లో పెట్టుకుని ఒక బౌల్ ఫ్రూట్ కస్టర్డ్ తిన్నామంటే అద్భుతం కదండి. మరి ఏ చేసేసుకుందామా? ఎలా చేస్తానో చూపించేస్తాను. వచ్చేసేయండి మన కిచెన్లోకి. ఫ్రూట్ కస్టర్డ్ సలాడ్ చేసుకోవడానికి స్టవ్ వెలిగించుకున్నామండి. ఒక బౌల్లో పాలు వేసుకున్నాను, 3/4 లీటరు, 1/2 లీటర్ పైనే. సిమ్లో పెట్టేసుకుని పాలని మరగనిద్దాం. ఒక కప్పులో పావు కప్పు, ఒక కప్పు తీసుకున్నానండి, పావు కప్పు పాలను తీసుకున్నాను. కాచిన పాలు అనమాట ఇవి. ఇప్పుడు ఇందులోకి మనం ఫ్రూట్ కస్టర్డ్ సలాడ్కి పౌడర్ అండి, ఇది కస్టర్డ్ పౌడర్, వెనిల్లా పౌడర్ తీసుకున్నాను. తీసుకుని మనం 2 స్పూన్స్ ఇలా 2 స్పూన్స్ వేసుకుని మనం చక్కగా ఇలా ఫుల్గా వేసుకుని కలిపేసుకుందామండి, ఉండలు లేకుండాను. ఈ పాలల్లో పాలల్లో కస్టర్డ్ పౌడర్ వేసుకున్నాం కదండి, ఇలా ఉండలు లేకుండా కలిపేసుకుని పక్కన పెట్టేసుకుందాం. పాలు మరుగుతున్నాయి కదండి, ఇదిగో పొంగు వచ్చింది కదా. ఇప్పుడు కలిపి పెట్టుకున్నాం కదా మనం పాలల్లో కస్టర్డ్ పౌడర్, మళ్ళీ ఒకసారి మనం మొత్తం అంతా ఇలా కలిపేసుకొని చక్కగా మనం ఇందులో వేసేసుకోవాలండి. ఇలా వేసేసుకొని ఇలా ఆగకుండా కలుపుకోవాలండి. ఇలా వేసేసుకొని ఒకవేళ మనం ఆగేమా గడ్డ కట్టేస్తుంది అనమాట. ఇలా కలిపేసుకుంటూ ఉండడమే. ఇలా సిమ్లోనే ఉంది కదా, సిమ్లోనే ఉంచుకొని మనం చక్కగా మనం ఇలా కలిపేసుకుందాం. ఇలా సిమ్లో పెట్టుకుని 5 నిమిషాల నుంచి మనం ఇలా కలుపుకోవాలండి. ఏమాత్రం కలుపుకోవడం మానేసామనుకోండి కింద అడుగట్టేస్తుంది, మాడిపోతుంది. ఇలా మనం కలుపుకుంటున్నాం కదండి. ఈ కన్సిస్టెన్సీ ఉండగానే మనం స్టవ్ ఆఫ్ చేసుకుందాం. మళ్ళీ ఎక్కువ దగ్గరికి అయిపోతే ఇంకా దగ్గరికి అయిపోద్ది అనమాట. స్టవ్ ఆఫ్ చేసుకుని మనం చల్లారబెట్టేసుకుందాం. కస్టర్డ్ని ఇలా స్టవ్ నుంచి మనం దించేసుకున్నాం కదండి. ఇప్పుడు మనం 400 గ్రామ్స్ అండి బెల్లం, ఇది 400 గ్రాముల బెల్లాన్ని మనం ఇలా తురిమేసుకున్నాం. పంచదార కాకుండా బెల్లం పొడి ఇలా వేసుకొని మనం మంచి ఐరన్, కాల్షియం కదండి, మీరు తినేదాన్ని బట్టి స్వీట్ని మీరు వేసుకోండి, అడ్జస్ట్ చేసుకొని. ఇలా వేసేసుకుని మనం చక్కగా కలిపేసుకుందామండి. ఇలాగా కలిసేటట్టు మొత్తం అంతా కలిపేసుకుందాం. ఇలా మనం బెల్లం కలిపేసుకున్నామండి. బెల్లం కలిసిపోయింది కదా. ఇప్పుడు 2 నుంచి 3 గంటలు మనం ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటాం. దీన్ని చల్లారాక ఫ్రూట్స్ కలిపేసుకుందాం. ఇదిగోనండి ఫ్రూట్ కస్టర్డ్, మనం కస్టర్డ్ని చేసుకొని మనం ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాం. 3 గంటలు అయింది, బయటికి తీసేసాను. ఇప్పుడు మనం కస్టర్డ్ని ఇందులో మనం వేసుకుందాం. ఒక బౌల్లో ఎలా వేసేసుకుందాం. ఉన్నది మనం ఫ్రిడ్జ్లో పెట్టుకుని మనం వాడుకోవచ్చండి. ఎప్పుడు కావాల్సి వచ్చినా తీసుకొని ఇందులో ఫ్రూట్స్ కలుపుకోవచ్చు. ఇందులో మనం కావాల్సిన ఫ్రూట్స్ వేసుకోవచ్చండి. ఫస్ట్ నేను కర్బూజా ముక్కలను వేసుకుంటున్నాను. మన ఇష్టం, మనం ఎన్నన్నా వేసుకోవచ్చు కదా. కర్బూజా దాంట్లో ఒక హాఫ్ తీసుకొని ఇలా చిన్న చిన్న ముక్కలు కట్ చేసేసుకున్నాను. ఇవి మనం ఇలా వేసేసుకుందాం. అలాగే యాపిల్ ముక్కల్ని ఈ సైజులో కట్ చేసుకొని అవి కూడా మనం ఇందులో మనం ఇలా వేసేసుకుందాం. అలాగే బనానా ముక్కలు నుండి అరటిపండు ముక్కలు కూడా మనం కట్ చేసుకుని ఇలా మనకి ఎన్ని కావాలో అన్నీ చక్కగా ఇలా వేసేసుకొని కలిపేసుకుందామండి. ఇలా కలిపేసుకుని ఇప్పుడు మనం ద్రాక్ష కూడా వేసుకుందామండి. ద్రాక్షలను కూడా మనం ఇలా కట్ చేసుకొని, లేదంటే ఇలా నేను ఇలాగే వేసేస్తున్నాను. ద్రాక్షలు కొన్ని వేసేసుకొని ఇలా మనం చక్కగా వీటిని కూడా ఇలా కలిపేసుకుందాం. మొత్తం అంతా కలిసేటట్టు ఇలా కలిపేసుకుని దానిమ్మ గింజలు కూడా తీసుకుని ఇలాగ మనం అవి కూడా వేసేసుకుందాం. చక్కగాను అయిపోయిందండి మన ఫ్రూట్ కస్టర్డ్ సలాడ్. చల్లగా ఉంది, మరి తినేసేయడమే. చాలా బాగుంటుంది కదా. ఇదిగో చక్కగా హ్యాపీగా తినేయచ్చండి.
అంత బాగుంటుంది కూల్గా. ఫ్రూట్ కస్టర్డ్ సలాడ్ అండి. మరి చల్లగా ఈ వేసవి కాలంలో చక్కగా లంచ్ అయ్యాక చక్కగా ఒక బౌల్ తిన్నామంటే బౌల్తో ఆగలేమండి. ఇంకా తినాలనిపిస్తుంది, అంత టేస్టీగా ఉంటుంది. మరి ఫ్రూట్ చల్లని ఫ్రూట్ కస్టర్డ్ సలాడ్ అండి. చూసారు కదా, చాలా ఈజీగా ఈ సమ్మర్లో చక్కగా మనం తినేయచ్చు, అంత రుచిగా ఉంటుంది. మరి చల్లగా తింటున్నామంటే ఇలాగా కడుపులో వేసుకున్నామంటే తింటానే ఉంటాం. మరి మీరు కూడా ఎలా తయారు చేసుకొని మీకు ఎలా కుదిరింది కామెంట్ సెక్షన్లో పెట్టండి. అంతకన్నా ముందు ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తుంటే లైక్ చేయండి ఫ్రెండ్స్, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనున్న బెల్ సింబల్ టచ్ చేయండి, ఆల్ అని వస్తుంది. ఆల్ కూడా టచ్ చేసినట్టయితే నేను పెట్టిన ప్రతి వీడియో నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. మరి చల్లగా ఉంది కాబట్టి చక్కగా నేను కూడా ఎలా ఉందో టేస్ట్ చూస్తాను. మరి ఇందులో మనం పంచదార వేయలేదండి, షుగర్ వేయలేదు, బెల్లం వేసుకున్నాం. మరి హెల్త్కి కూడా చాలా మంచిది కదా, ఐరన్ కాల్షియం ఉంటుంది, చక్కగా తినేయచ్చు, ఆరోగ్యానికి కూడా చాలా మంచిది కాబట్టి తినేద్దాం. మరి వేసుకొని చూస్తాను ఎలాగుందో, చల్లగా ఉంది. ఇదిగోండి, అమృతం అండి. అమృతం ఎలాగుంటో తెలియదు కానీ అంత అద్భుతంగా ఉంది. అబ్బా, సూపర్గా ఉంది. మరి మీరు ఈరోజు తయారు చేసుకోండి. మరి ఒక రెసిపీతో మరి ఒక వీడియోతో మళ్ళీ కలుద్దాం. మరి అంతవరకు బాయ్ ఫ్రెండ్స్, టేక్ కేర్ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.